అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. కేసీఆర్ కు మంత్రుల కౌంటర్. పబ్లికే తోలు తీసిండట బరాబర్. ప్రమాణం చేసిన సర్పంచులు ఇక రువ్వడిగైతే పనులు. కాకాను తారీఫ్ చేసిన గవర్నర్. ఆటగాళ్ల కోసం క్రికెట్ లీగ్ షురు. పోరలకు పంటి పరీక్షలు. బడిబాట పట్టిండ్రు డాక్టర్లు. గుడ్లగూబ కోసం క్వారీ బంద్. కాపాడాలనే తన్లాట జిందాబాద్. ఏహే రెండేండ్లుకున్నా ఇక ఊకునే ముచ్చట్నే లేదు. ఈ సర్కార్ తోలు తీస్తా. ఫ్యూచర్ సీటా తొక్కల సీటా. ఇన్ రోజు లొక్క లెక్క ఈ కంచె లొక్క లెక్క అని మైకుల ముంగట కేసీఆర్ సార్ స్పీచ్ దంచుతంటే పక్కకున్న లీడర్ల ఆనందం ఆవేశం అలుగు వారిందనుకో రాదుండ్రి. ఇక మా సారు హైదరాబాద్లోనే ఉంటాడు, గవర్నమెంట్ను ఆర్పార్ అరుచుకుంటాడని గులాబీ లీడర్లు ఆశపడితే తెల్లారంగానే కారెక్కి సీదా ఫామ్ హౌస్కు పోయిండు. మళ్ళీ ఎన్నడు బయటికి వస్తాడో ఎన్నడు మాట్లాడతాడో కానీ ఇవాళ అటుకెలిగిన గట్టిగానే మాట్లాడిండ్రుల్లా. 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఫుట్బాల్ మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆడతారో ప్రపంచ ఆటగానితో ఆడే చూపించిండు. హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. నేను దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం. ఇప్పుడు 2,40,000 నుంచి మేము 3,20,000 ఎక్స్పోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏం లేదు. వారదాలు కట్టలే. బయట దేశాలు నువ్వు నీ కొడుకు ఐటీ మినిస్టర్గా చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని వస్తేనేమో గొప్పగా ఉన్నది. మేము ఒట్టు దాన్ని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. కేసీఆర్ ప్రభుత్వమే హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. ఇక్కడ నేను కుర్చేసుకొని ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని మాట్లాడిన నువ్వు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాను డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి బడేసిపోతుండే వాడు పొలం కాడ. ఈ హయాంలో ఈ యూరియా బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో, 2022 ప్రెస్ క్లిప్పింగ్, ఇది 2021. 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. ఏంది నువ్వు లేస్తే ఆగడటి నన్ను ఎప్పుడు తీస్తాడు. సరిగ్గా లేచి నువ్వు 2 నిమిషాలు నిల్చో నువ్వు లేచి ఊగుతాంటావు అటు ఇటు. నువ్వు మాట్లాడుతున్నావు తోలు తీస్తారు. నీకు తీద్దామంటే తోలు కూడా లేదు, అట్ట వీకేసారు నిన్ను. నీ బిడ్డే చెప్తాంది కదా మీ మీద లంగలు దొంగలని. ఇంకా సిగ్గుసరం లేకుంటే ఏ ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. నీకు అంత రేషం ఉన్న ముఖం, నువ్వు అంత పెద్ద మనిషి ఇదిగా మాట్లాడుతున్నావు కదా. అసెంబ్లీకి రా. ఆడకట్టుకు మోరీలు చక్కగా సాఫ్ చేస్తలేరని కొందరు, గల్లీల కరెంటు బుగ్గలు ఎలుగుతలేవని ఇంకొందరు, నల్ల నీళ్లు సన్నగొస్తున్నాయని వాళ్ళు, వరదొస్తే మా ఇండ్ల ముంగట్నే ఆగుతుందని వీళ్ళు, కోతుల తిప్పలుంది, కుక్కలు నెగ్లనిస్తలేవని ఓ ఇట్లా బొచ్చెడు గోసలు. కార్యదర్శిని అడిగితే పట్టించుకోకపాయే, ఆఫీసర్లు చూడకపాయే. ఇక ఈ కంచెల్లి లెక్క మారుతీన్రి. ఎందుకంటే పల్లెకు కొత్త సర్పంచ్లు వచ్చిండ్రు. మళ్ళా చల్మటి నరేంద్ర అను నేను, అన్నాన మల్లికార్జున రెడ్డి అని నేను అనుసరిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. రైట్. ఇక సర్పంచులు కొలువుకెక్కిండ్రు. అట్లనే ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు సుత గ్రామ పంచాయతీ ఆఫీసులు ముద్దుగా సింగారిచ్చి పండుగ లెక్కనే చేసిండ్రు ప్రమాణాలు. కార్యదర్శులు చెప్పుడు మనోళ్ళు చదువు నడిచింది. అక్కలు కూడా బుగులు పడకుండా మంచిగానే చదివేసిండ్రు. ఎంబటే రిజిస్టర్ల సంతకం పెట్టి మురిసిపోయిండ్రు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తానని నేను కలలు కూడా ముఖ్యంగా నా గ్రామ ఆడపడుచులకు జీవితాంతం ఉండబడి ఆడాడ ఎమ్మెల్యేలు వచ్చి సన్మానాలు చేసిన ఊర్లను మంచిగా డెవలప్ చేయురని 12,728 పల్లెలకు సర్పంచులు, 1,12,000 వార్డులకు వార్డు మెంబర్లు వచ్చిర్రిగా. ఆడాడ భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్ అయ్యిండుల్లో. మా భార్య సర్పంచ్,
నేను ఉప సర్పంచ్ అభివృద్ధి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని. అయితే మెదక్ జిల్లా నిజాంపేటలో గెలిచిన సర్పంచ్ ప్రమాణానికి ఓడిన అభ్యర్థులు వచ్చి సన్మానం చేస్తే ఊరోళ్ళంతా తారీఫ్ చేసిండ్రు. మహిబాద్ జిల్లా దామరవంచల కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల సపోర్టర్లు ఇద్దరు వచ్చిండ్రు. నేనే గెలిచినా అంటే నేనే గెలిచినా అని. కాగితాలు మారేస్తే కాంగ్రెస్ మనిషికి పదవి వచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్ జగదేవ్పూర్ లో ఈ రెండు పార్టీలకు కిసరబసరైంది కుర్చీల కాడ పాత ముచ్చట్లు దవ్వుకున్నందుకు. ఇక కొమరంభీం జిల్లా రాజగూడలో వాటర్ ట్యాంకే పంచాయతీ ఆఫీస్ అయింది. సొంత బిల్డింగ్ లేక ట్యాంక్ కిందనే గుడిచేసిర్రు ఇప్పటి మందం. కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో రూపాయికే సాగు చేయాలని తీర్మానం చేసిండ్రు ఫస్ట్ నాడే. ఏం తక్కువ 2 ఏళ్ల కాంచి ఆఫీసర్లు నిలబడే నడుస్తుంది. ఏ పని చక్కగా కాబోతుండే. ఇక సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు వచ్చిర్రు కాబట్టి మీకు ఏ తిప్పలున్నా వీళ్ళకే చెప్పుర్రి, బాజాబ్తో పనులు చేపించుకోర్రి. కొత్తగా పదవులకెక్కిన వాళ్ళందరికీ తీన్మార్ వార్తల తరపున శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. నేను పాలించే 5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా మద్యం సేవించడానికి కూడా ప్రోత్సహించనని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. మన చుట్టూరా బొచ్చెడు మంది లీడర్లు ఉంటారు, కానీ పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళని కూడా 4 వద్దులైతే జనం మర్చిపోతారు. ఎందుకంటే గసంటోళ్లకు పవర్ తప్ప పబ్లిక్ తిప్పలు తీర్చాలనే తన్లాట లేకపోవచ్చు. అయితే కాకా వెంకటస్వామి సారు తెలంగాణ కోసం, దళితుల కోసం, గరీబుల కోసం, పేదల ఇండ్ల కోసం, కార్మికుల కోసం, సింగరేణి కోసం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం, ఇట్లా పతొక్కల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడిండు. కాబట్టే పెద్ద మనిషి మీద గింత పాయరం చూపిస్తారు అందరూ కూడా. అందరు కాకా అని పాయిరంగా పిలుచుకునే వెంకటస్వామి సార్ కాలం చేసి 11 ఏళ్ళు ఇయాల్టికి. ట్యాంక్ బండ్ మీద ఉన్న పెద్ద మనిషిని గొలుసుకుంటానికి కాకా ఇంటోళ్ళు, లీడర్లు, దళిత సంఘాలు, అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్రం వచ్చేదానిక కాకా ఎంతో కొట్లాడింది, గరీబులకు ఎంత సేవ చేసింది, ప్రతి ఒక్కటి యాద్ చేసిండ్రు. అట్లనే బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో పాత విద్యార్థుల మీటింగ్ పెడితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, స్పీకర్ ప్రసాద్ సారు, పద్మశ్రీ అవార్డు వచ్చిన శాంతా సిన్హా మేడం, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్నోళ్ళు, ఈ కాలేజీలో చదువుకున్నోళ్ళు చాలా మందే వచ్చిండ్రు. కార్మికులకు పెన్షన్ స్కీమ్ పెట్టింది, సింగరేణిని బతికిచ్చింది, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించింది గుర్తు చేసిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. As an MP in 2009, I went and presented to Mr. Manmohan Singh and he said, I know your father very well. We will waive 10,000 crores. Sir, 10,000 crores was waived, sir, by the central government. And Ramgundam fertilizer plant was reopened. దళితులు పేదల కోసం కాక ఎంత దండలాడిండో ఎరక చేసి స్పీకర్ సార్ గీ ముచ్చట చెప్పిండు. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం వెంకటస్వామి గారిని చూసి నాకు మొదలైంది. ఆ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను. ప్రజాప్రభుత్వం వెంకటస్వామి గారి ఆలోచనకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నది. 52 ఏళ్ల కిందటనే గరీబుల పిల్లల కోసం ఆలోచన చేసి ఇంత మంచి కాలేజీ పెట్టినందుకు గవర్నర్ సార్ తారీఫ్ చేసిండు. అదే తోవల కాలేజీని నడిపిస్తుంది కరెస్పాండెంట్ సరోజా మేడం. ఫీజులు తక్కువ, 180 మార్కులు వస్తే ఫ్రీ సీటు. ఫస్ట్ కాంచి 10 దాకా కబడ్డీ, ఇంటర్, డిగ్రీ, లా, ఎంబీఏ ఇట్లా ఎన్నో కోర్సులు, సకల సౌలతులు ఉన్నందుకే ర్యాంకులు, అవార్డులు వస్తున్నాయి. ఇప్పుడు 6,000 మంది ఉంటే 1,00,000 మంది పాత విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి గవర్నర్ సార్ వచ్చి అంబేద్కర్ కాలేజీ మేనేజ్మెంట్ ను మెచ్చుకోండు. అట్లనే న్యాక్ నేషనల్ అవార్డు ఇచ్చిండు సరోజా మేడానికి. Pilot the Panchayati Raj bill also in Parliament. He saved the Singareni collieries. Today a very, very prestigious unit. And I am sure the students from here will study here, be inspired. తెలంగాణ కోసం, కార్మికుల కోసం, దళితుల కోసం అట్లా కొట్లాడిండు కాబట్టి చాలా మంది ఈ డిమాండ్ చేస్తున్నారు. 70,000 గుడిసెలను వేసి పేదవాళ్ళని ఆదుకున్నటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని, పెద్దపల్లి జిల్లాను కాకా పేరు మీద వెంకటస్వామి జిల్లాగా పేరు ప్రకటించాలని. ఇయాలనే కాకా క్రికెట్ లీగ్ చాలా అయింది మహబూబ్ నగర్ లా. మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వాకాటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి సార్లు వచ్చిండ్రు. ఒకళ్ళు బ్యాటింగ్, ఇంకోళ్ళు బౌలింగ్. మళ్ళా ఇలా బ్యాటింగ్, వాళ్ళు బౌలింగ్. ఫాస్ట్ ఆడతా. ఇయాల్టికెళ్ళి జనవరి 17 తారీఖు దాకా 104 మ్యాచ్లు ఆడిస్తారు. తెలంగాణ అంతటికెళ్ళి ఏం తక్కువ 500 మంది ఆటగాళ్లు ఉంటారట. హైదరాబాద్, రంగారెడ్డి కాకుండా మొదలు 29 జిల్లాలు ఆడతాయి. అందులోకెళ్ళి 8 టీములు మీదికి వచ్చినాక గప్పుడా 2 జిల్లాలు కూడా కలుస్తాయి. విశాఖ కంపెనీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కలిపి పెడుతున్నాయి కాకా క్రికెట్ లీగ్ పేరు మీద. ఫైనల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలా. గెలిచిన వాళ్ళకి 5 లక్షలు, రెండో జాగాలు ఉండే టీం కు 3 లక్షలు. ఊర్లలో ఉండే ఆటగాళ్లను మీదికి తెస్తానికి గింత మంచి కార్యం పెట్టుకుర్రు అన్నట్టు.
మున్పు దొంగలంటే రాత్రిపూట పెయ్యంత నూనె నల్లటి రంగు పూసుకొని ఎవ్వలకు అగువడకుండా జాగ్రత్తగా ఇండ్లకు దుకాణాలకు సూటి పెట్టేటోళ్ళు. ఆ టెన్క పట్టపగటిలే డ్యూటీలకెక్కి అక్కల మెడల చైన్లు దెంపుడు పెట్టిండ్రు. అన్నిట్ల మిషన్లు టెక్నాలజీ ఆడకంతో రువ్వడి చూపిస్తుంటే మేమింకా వెనకటి తవ్వలు ఎందుకు పోవాలి అని అనుకున్నారో ఏమో. దొంగన్నలు సుతా అప్డేట్ అయినరు. టెక్నాలజీని ఎట్లా అంటే అట్లా ఆడకం చేస్తుండ్రు, దోసుకుంటుండ్రు. ఆగో గసంటోళ్లతోని జర పైలం. పండుగలు వస్తున్నాయంటే దొంగన్నలకు పండుగే పోర్రి. అట్లాని ఇండ్లు దుకాణాలకు సూటి పెట్టేటోళ్ళు కాదు, సీదమ్మని అకౌంట్లు ఉడిసే సైబర్ దొంగలు కొత్త కొత్త ఇద్దరు పడుతున్నారు. మళ్ళా గిఫ్ట్ వచ్చర్ వచ్చింది, లేదంటే బొనాన్సా వచ్చింది, మీరు ప్రైజ్ వచ్చిందని చెప్పి మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ఒక్క నూతన సంవత్సరంలో కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. షాపులు ఆన్లైన్ అంగాళ్ళు పండుగ ఆఫర్లు బంపర్ డ్రాలని కూపన్లు వస్తాయి కదా, అదే సంత చూసుకొని మీ నెంబర్కు లక్కీ డ్రాల కార్ వచ్చిందని, బైక్ గెలిచిర్రని, పుక్కట్ల షాపింగ్ చేయవచ్చని ఫోన్లకు మెసేజ్లు లింకులు పంపుతారు పనివంతులు. అబ్బా నసీవంటే నాదే రబ్బాయి అని ఆశకు పోయి గా లింకుల మీ బ్యాంక్ వివరాలు రాస్తురా అంటే ఇంటి తాళం దొంగోని చేతికి ఇచ్చినట్టే. రోజు హైదరాబాద్ సిటీలో 1 కోటి రూపాయి మోసం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్ కి. ఆగానట హైదరాబాద్ లోనే రోజుకు 1 కోటి గుంజుతుర్రంటే ఇక సైబర్ దొంగల కథ ఎట్లున్నదో చూడుర్రి. మీ కొడుకు మీద మర్డర్ కేసు అయిందని, మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, అవినీతి సొమ్ము బగ్గని కేసిరని ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తుండ్రు. అడిగినంత పైకం పంపకుంటే అరెస్ట్ అవుతారు, మీ ఇష్టమని. ఇక ఇప్పుడు క్రిస్మస్ గిఫ్ట్లు, న్యూ ఇయర్ సంబరాల పేరు మీద మంది నాగం చేసే కమాయి నడుస్తుంది. జర పైలమూరు. ఇప్పుడు దేశంలో ఆరవలి గుట్టల ఉద్యమం నడుస్తుందిల్లా. ఆడ మైనింగ్ చేస్తానికి సెంటరోళ్ళు పర్మిషన్ ఇస్తే చెల్ జీవరాశికి ఆపతొస్తుంది, ప్రకృతి ఖరాబ్ అవుతుందని చాలా మంది లడాయి అందుకున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ. అంతే కదా మరి, ఇప్పటికే ఎన్నో జంతువులు పిట్టెలు మాయమైనాయి. ఉన్నాయన్న బతికించుకోవాలి కదా. గా గుట్టల గురించి మళ్ళీ పారు చెప్పుకుందాం కానీ గసొంటిదే మన కాడోట్ జరిగింది. చూడండి మరి అదేందో. వికారాబాద్ జిల్లా ఎన్కతల శివర్ల క్వారీ పనులు జోరుగా నడుస్తున్నాయి. జేసీబీ బొక్కెన తోటి బండరాలు దోడతాంటే ఓ పిట్టె అగుపడ్డది డ్రైవర్ అన్నకు. ఉత్తగా లేదు మళ్ళా గుడ్లు పెట్టి ఒదుగుతుందట. ఏమటే హైదరాబాద్ లో ఉండే ఓ ఫోటోగ్రాఫర్ కు ఫోన్ కొడితే వచ్చి ఫోటోలు తీసి ఫారెస్ట్ వాళ్ళకు పంపిండు. అర్రే ఇది ఏన్నో కాన్నే అగుపడే ఇండియన్ ఈగల్ ఓవల్ అనే గుడ్ల గుబ. దీన్ని మనం కాపాడుకోవాలని క్వారీ కాడికొచ్చి పనులు ఆపిచ్చిండ్రు. అది ఎలాంటి డిస్టర్బెన్స్ గురి కాకుండా మైనింగ్ ఓనర్ ను కోరడం జరిగింది, ఈ మైనింగ్ ఆపండి అని. మైనింగ్ ఆగింది. అవి హ్యాచ్లింగ్స్ కూడా దాదాపు 3 హ్యాచ్లింగ్స్ బయటకు వచ్చాయి. 5 గుడ్లు పెడితే 3 పిల్లలు వచ్చినాయి ఆల్రెడీ. అన్ని పుట్టి రెక్కలొచ్చి ఎగిరిపోతానికి 2 నెలలు పట్టొచ్చట. అప్పటిదాకా దీని తెరువు రావద్దని ఆర్డర్ వేస్తే క్వారీ ఓనర్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. మంచి పని కాబట్టి. గుడ్ల గూబకు దాని గుడ్లకు గింత తక్లీఫ్ కాకుండా 2 ఎకరాలు ఇడిచిపెట్టి దూరాన పనులు చేస్తుండ్రిగా. అటు చెప్పి ఇటు వచ్చుడు కాదు, ఫారెస్ట్ వాళ్ళు దినం పోయి చూసి ఫోటోలు దింపి పెద్ద ఆఫీసర్లకు పంపుతాండ్రు. ఉత్త గుడ్ల గూబే కదా అని లైట్ తీసుకొని జేసీబీ డ్రైవర్ ను ఫోన్ కొట్టంగానే హైదరాబాద్ కెంచి పోయి ఫోటో దింపిన కెమెరామెన్ ను కాపాడుకోవాలని ముంగట్టుకొచ్చిన ఫారెస్ట్ ఓళ్లను, నష్టమైనా సరే 2 నెలలు పనులు ఆపిన క్వారీ ఓనర్ ను అందరినీ తారీఫ్ చేయాల్సిందేనబ్బా. మనుషులనే పట్టించుకునే జమానాల ఓ గుడ్ల గూబ కోసం గింత మంది గిన్ని తీర్ల తనలాడుతుండ్రంటే మామూలు ముచ్చట కాదు మరి. పొద్దుగాల పరీక్ష ఉంటే రాత్రి జరసేపన్న ఒయిలు పట్టాలి కదా. ఇంతో అంతో చదువుకుంటే మంచిగా రాయొస్తుంది. పరీక్షలనే చూసుకుందాం అనుకుంటే అటు ఇటు దిక్కులు చూసుడే అవుతుంది. అట్లనే క్రికెట్ ఆటలు ఆడేటోళ్ళు సుత మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు. గిట్లనే కొత్తగా ఏదన్నా వస్తువులు తయారు చేస్తే ఎట్లా నడుస్తున్నాయో ముందు చెకింగ్ చేసి చూస్తారు. సేమ్ గిది సుతగ్గా సొంటిదేనుల్లా. అయ్యో గాన్నకేమైందో మోసుకొస్తున్నారు. బుజ్జిని భుజానికి ఎత్తుకొని తాడు పట్టుకొని నడుస్తుంటే గీ బుడ్డోన్ని ఇద్దరు కలిసి ట్యూబ్ మీద తీసుకొస్తుర్రు. ఒకలెనక ఒకలు పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు. ఏంది కావచ్చు అంటారా,
వరదలు వచ్చినప్పుడు పబ్లిక్ ను కాపాడటానికి SDRF టీంలు వస్తాయి కదా, నీళ్ళ చిక్కబడ్డోళ్లను ఎట్లా బయటికి తీసుకురావాలని హన్మకొండలా గిట్లా మాక్ డ్రిల్ చేసిరన్నట్టు. ఓ కాలనీలా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఎందరు వరదలు ఉన్నారు, వాళ్ళని కాపాడటానికి ఎంతమంది కావాలి, రిలీఫ్ క్యాంపులు ఏడబెట్టాలి, ఇట్లా అన్ని ప్లానింగ్ చేసుకొని ఆపరేషన్లకు దిగుతారట. హెల్ప్ ఇన్ ట్రైన్ దెమ్ ఆల్సో. నెక్స్ట్ టైం వరద అయినప్పుడు ఇది ఒక మాక్ ఎక్సర్సైజ్, వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో మనం కరెక్ట్ చేసుకోవాలి. భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి ఖమ్మంల సుత ఇట్లనే మాక్ డ్రిల్ నడిచింది. ఆపతొచ్చినప్పుడు ఆత్రమాత్రం చేయకుండా ముందే చూసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ మందిని కాపాడొచ్చు, ఎక్కువ నష్టం కాకుండా చూడొచ్చని ఆపొచ్చనన్నట్టు. అర్ధరాత్రి దాటినాక తెల్లంజాం లోపట ఇండ్లకు సూటి పెట్టాలంటే దొంగలు డ్యూటీకి ఎక్కే టైం గిదే మళ్ళా. అప్పుడైతే పబ్లిక్ మంచి నిద్రలు ఉంటారు, రోడ్ల మీద కూడా ఎవ్వరు ఉండరు కాబట్టి పని అలకగా అవుతుందని గా టైంలో వస్తారట. కానీ ఇప్పుడు రూట్ మార్చిండ్రుల్లా, రాత్రి లేదు పగలు లేదు, తాళం వేసిన ఇల్లు ఉంటే చాలు ఉరికొచ్చుడే. గోడ దుంకి మెల్లగిటొస్తున్నాడు, ఇంటి చుట్టూ అటు ఇటు పుణుకులాడిండు. ఇక డోర్ దగ్గరికి పోయి బెడం కట్టింగ్ చేసిండు. లోపలికి జొర్రి బీర్వా మొత్తం మూడ్చుకొని అవతల పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల పగటిలే గీ ఇంటికి సూటు పెట్టి 5 లక్షలు 4 తులాల బంగారం కొట్టేసిండట. సీక్రెట్ కెమెరా పెట్టినా బుగులు పడలేదు పో, సాటుంగానే వచ్చి పని కానిచ్చిండు. వాళ్ళు పట్టుకోవాలా, మా ఆరోగ్యం కూడా బాగలేదు. నాకు 2 నెలల క్రితమే సారబాగ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఏడికెళ్ళి మోపైతున్నారో గాని తాళమేసి ఇండ్లు కనబడితే పాపం పగటిలైనా బుగులు పడతలేరు ఇండ్లు దోస్తానికి. గిట్లనే ఊర్లకు పోయేటోళ్ళు ఇంటి పక్కనోళ్లకు ఎదిరింటోళ్ళకో చెప్పిపోన్రి, ఇంట్లో బంగారం పైకం లేకుండా చూసుకోన్రి. పేయిగాలినట్టు అనిపించింది అనుకోండి, ఓ గోళీ తెచ్చుకొని వేసుకుంటాం. 2 రోజులైనా తగ్గుతలేదంటే సీదా డాక్టర్ తను కూరకాల్సిందే. పోతాం కూడా. ఊర్లల్లంటే RMP డాక్టర్కు ఓ ఫోన్ కొడితే ఊరుకొస్తాడు, శాతనైన కాడికి తాన్లాడతాడు. ఆయనతోని కాదనిపిస్తే టౌన్కు పోమ్మంటాడు, ఆడైతే పెద్ద డాక్టర్లు ఉంటారాయే. అయితే ఎవ్వలైనా డాక్టర్ల తనకి పోయి చూపించుకోవాల్సిందే. కానీ గీడ చూడుండ్రి ఏం నడుస్తుందో. తమ్ముడు దవాఖానకు ఓలే, డాక్టర్లే స్కూల్ల బాట పట్టిండ్రుల్లా. ఆవు కరీంనగర్ సర్కారీ స్కూళ్ళల్లో పంటి పరీక్షలు చేస్తుండ్రు. పండ్లు మంచిగుంటేనే పానం మంచిగుంటదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మేడం గీ ఉపాయం చేస్తే ఆపతి గుర్తుపట్టి పెద్ద దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసుడు రువ్వడిగా నడుస్తుంది. 1400 బల్లల్లా 50,000 మంది ఉంటే 14,000 మంది కొడిచినాయి ఆల్రెడీ. కడుమోళ్లకు కొత్త ఏడాదిలో చేస్తారట. చాలా మందికి పిప్పళ్ళు ఉండడం కానీ, వంకర పళ్ళు ఉండడం కానీ, చాలా వరకు విరిగిపోయిన పండ్లు కానీ, మిల్క్ టీత్ అని ఉంటాం, కొందరికేమో ఎక్స్ట్రా టీత్స్ కూడా ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరూ 15 ఏళ్ల లోపు పిల్లలేనాయే, 12 ఏళ్ల దాకా పాల పండ్లే ఉంటాయాయే. గట్లనే అవి పుచ్చిపోయినాయి అంటే వచ్చేటి సుత రావట. మరి ఈ స్కూళ్ళకే వచ్చి పైసలు లేకుండా వైద్యం చేస్తున్నందుకు అబ్బా ఇక మా పండ్లకి ఏం కాదని మురుస్తున్నారు పిల్లలు. మా టీత్ లో ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం, నెగ్లెక్ట్ చేయకుండా కేర్ తీసుకొని అలానే ఫ్రీగా చేయడం వల్ల మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంది. ఫ్రీగా స్కూల్ కి వచ్చి పళ్ళను టెస్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక వాళ్ళకు చదువు చెప్పే సార్లది గీ మాట. పిల్లలకు సైన్స్ టీచర్లము ఎంత చెప్పినా, చాక్లెట్లు తిన్న తర్వాత మేము ఎంత చెప్పినా గానీ డాక్టర్ చెప్పింది వేరుగా ఉంటుంది. ఇప్పటికైతే కరీంనగర్ లో నడుస్తుంది గీ కార్యం. తెలంగాణ అంతటా పెడితే బాగుంటది. చర్మ సంబంధమైనవి అట్లాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి సార్. పిల్లలందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల కొంచెం అట్లా చర్మ సంబంధమైనవి, కంటి సంబంధమైనవి ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ బడికి తిరిగి కంటి పరీక్షలు కూడా చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అటు పన్ను ఇటు కన్ను. గట్లనే ఏమన్నా తక్లీఫ్ ఉంటే చిన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటే అయిపోతుంది కదా మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.